say hi. Say hi to the cam. Wait. I'm like, say hi to the cam. Hi చెప్పురా. బ్యాగ్ పట్టుకుంటావా? Thank you so much for waiting and I'm really sorry for the delay. What? Hey, auntie, you're blaming yourself that why did I say that I'm gonna come? అరే లేదురా, I was vlogging కదా, మధ్యలో వర్షం పడుతుంటే I stopped. If you want the footage is also there, you can check. ఒక్క నిమిషం, this got loose. I'm just tightening this up. స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? 1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. యా, సో ఇది యాక్చువల్లీ డిఆర్డిఓ టౌన్షిప్ ది రోడ్ అన్నమాట. ఇక్కడ డిఆర్డిఓ ఒకటే కాదు, దేర్ ఆర్ లాట్ మోర్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ దాట్. కానీ మాది కొద్ది లోపలికి ఉంటుంది అనమాట. ఆల్ దిస్ కమ్స్ అండర్ ది ఎస్ఈసి జోన్, దట్ ఈస్ ది స్పెషల్ ఎకనామిక్ జోన్. అండ్ గవర్నమెంట్ తరపు నుంచి కూడా వీ గెట్ స్మాల్ ఐడి కార్డ్స్ లాంటివి. సో అవి కూడా చాలా రెస్ట్రిక్టెడ్ అనమాట. అవి లేకపోతే కూడా లోపలికి ఎంటర్ చేయనివ్వరు. అండ్ కెమెరా కూడా ఐ కాంట్ టేక్ ది కెమెరా ఇన్సైడ్ అవర్ ప్రెమిసెస్. సో ఐ విల్ బీ కీపింగ్ ఇట్ ఇన్ మై ఫ్రెండ్స్ హౌస్. సో ఒక్కసారి మా గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఐ జస్ట్ టేక్ ది కెమెరా అండ్ విల్ టాక్. దాని తర్వాత ఐ జస్ట్ కీప్ ఇట్ బ్యాక్ బికాస్ ఐ కాంట్ టేక్ ది కెమెరా ఇన్సైడ్ ఆల్సో. మై ఫ్రెండ్ విల్ కమ్ అండ్ టేక్ ది కెమెరా ఫ్రమ్ దట్. సో ఇట్స్ వెరీ స్ట్రిక్ట్ హియర్ ఇన్ ఎస్ఈసి జోన్. ఆబ్వియస్లీ ఎస్ఈసి జోన్ అంటే మాత్రం ఉండకపోతే ఇష్టం వచ్చినట్టు ఎవడో ఒకటి వస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇట్స్ రియలీ నైస్. ఈ రోడ్ అయితే నువ్వు వర్షం పడుతున్నప్పుడు ఆ టైంలో ఒకటి చూడాలి, చాలా 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 బాగుంటుంది. యూనో ఈ ఒక్క ఏరియానే ఐ కైండ్ ఆఫ్ ఫీల్ చాలా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు, మంచి గ్రీనరీ ఉంటుంది. మిగతా అంత ప్లేసెస్లో అంతేం ఉండదు. ఇంకా ఇక్కడ రావడానికి బస్సెస్ ఇవన్నీ ఉంటాయి, కానీ ప్రతి దగ్గర చాలా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఫోన్స్, కెమెరాస్, మా దానిలో కూడా ఫోన్స్ అలౌడ్ కాదు. నేను నోకియా అది చిన్న డబ్బా ఫోన్ వాడుతున్నా. సో ఇట్స్ లైక్ దాట్ అనమాట. బట్ ఐమ్ టెలింగ్ యూ ఇట్స్ అ హోల్ లాట్ ఫన్ టు వర్క్ హియర్. నీకు ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా వస్తుంది. దాట్ ఈస్ ఫర్ దేర్ ఫర్ షూర్. సో అలా అసలు లిటరల్గా ప్రాపర్గా ఫోన్ వాడి చాలా రోజులు అవుతుంది. లైక్ ఈవినింగ్ లేట్ వచ్చేసిన తర్వాత అరౌండ్ నేను ఇంటికి వచ్చేదే, నేను చెప్పాను కదా 8:30 9 అవుద్దని. ఆ టైంకి వచ్చేసిన తర్వాత వచ్చేపు అలా ఫోన్లో రీల్స్ అవన్నీ స్క్రోల్ చేసి ఫ్రెండ్స్ మెసేజెస్ అన్నీ రిప్లై ఇచ్చి అన్నీ చేసి మాట్లాడి చేసేసరికి ఒక 10 11 అయిపోద్ది, 11:30 అయిపోద్ది. అప్పటికి ఐ జస్ట్ బి డోజింగ్ ఆఫ్ లైక్ దిస్. సో ఇంకా ఫోన్ అవన్నీ పక్కన పెట్టేసి డైరెక్ట్ స్లీప్. సో బేసిక్గా మాది టాసల్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ డిఫెన్స్ ఏరోస్పేస్ది లోపల ఒక ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి 18.8 కిలోమీటర్స్ లోపల అనమాట. సో అలా ఇట్ ఈస్ ప్రిటీ నైస్ అండ్ ఇన్సైడ్. కానీ ట్రావెలింగ్కే కొద్దిగా ఇటువంటి ఇబ్బంది అవుతుంది. లిటరల్గా నాకు ఆఫీస్ బస్ ప్రొవైడ్ చేశారు. ఆఫీస్ బస్ కూడా వచ్చేది కూడా చాలా చాలా దూరం. మా ఇంటి నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో ఆఫీస్ బస్ అన్నమాట. సో అక్కడ నుంచి రోజు మార్నింగ్ లేచి వెళ్ళి రావడం బాబోయ్ చాలా కష్టం. కానీ యాక్చువల్లీ 100% వర్త్ ఇట్. ఎస్పెషలీ ఈ క్లైమేట్లో ఇట్ జస్ట్ ఫీల్స్ అ లిటిల్ మోర్ వర్త్ ఇట్. బికాస్ చల్లగా చాలా బాగుంటుంది బయటికి. ఏదో లిటరల్లీ ఎవ్రీ సింగిల్ డే నేనేదో వేరే పక్కన స్టేట్గా ఎక్కడికో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్. ఎందుకంటే రోజు ఎంత లేదన్నా నేను ఒక 40-45 కిలోమీటర్స్ టు అండ్ ఫ్రో లైక్ టూ వెళ్ళిపోద్ది. సో రావరాన్ పోవడం ఎంత లేదన్నా నాది ఒక 3 hours
3.5 or 4 hours దాకా జర్నీ అవుతుంది అనమాట. సో ఇట్స్ ప్రిటీ నైస్. కానీ సమ్ డేస్ ఇట్స్ వే టు ఎగ్జాస్టింగ్. ఐమ్ లైక్ వెన్ ఐ సే ఇట్స్ వే టు ఎగ్జాస్టింగ్, ఐ ఫ్రీకింగ్ మీన్ ఇట్స్ వే టు ఎగ్జాస్టింగ్. ఇక్కడికి వస్తున్నారా రే? ఆడట్టి అక్కడ ఎక్కడో ఉన్నాడు, రైట్ సిగ్నల్ వేసుకొని వస్తున్నాడు. వీళ్ళందరికీ రాయల్ ఎన్ఫీల్డ్ హార్న్సే కరెక్ట్ సెట్ అవుతాయి. ఇవి పంది ఉంటాయి కాబట్టి అవే సెట్ అవుతాయి. ఇది అసలు ఉన్నాడు, వీళ్ళు వినిపించుకోవరా ఏం లేదు. సో నాది బేసిక్ ఇక 2 months ఇంటర్న్షిప్ అనమాట. ఇవాళతో 2 months ఆర్ డన్. నేను అసలు ఎప్పటి నుంచో వ్లాగ్ చేద్దాం అనుకున్నాను. అసలు దీనికంటే ముందు బ్యాచ్ ఇంకోటి ఉంటుండే ఫుల్. మేము ఒక 6-7 మెంబర్స్. నా వెంకాల ఇప్పుడు వచ్చిన వర్షిత, తను, ఇంకా తనిష్క, తులిక, బాలాజీ, చైతన్య, హేమంత్, మేము అందరం అని చెప్పేసి ఫుల్ బ్యాచ్ అనమాట. వాళ్ళు ఒక 4 చండీగఢ్ యూనివర్సిటీ, ఇంకోడేమో ఇక్కడనే, కానీ ఇప్పుడు హీస్ గోయింగ్ టు ది అబ్రాడ్ అండ్ హీస్ బైకర్ టు చైతన్య. సో ఐ రియలీ మిస్ యూ గైస్ మ్యాన్. ఆఫీస్ ఫీల్స్ లిటిల్ వే టూ బోరింగ్ వితౌట్ యూ గైస్. ఈ మధ్య ఓన్లీ వర్క్ అయిపోయింది. కానీ స్టార్టింగ్లో యూనో అవన్నీ చూసి అరే మిషన్ రాయి అనుకున్నా, కానీ దాని తర్వాత యూనో ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ ఇన్ స్టార్టింగ్. కానీ దాని తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్ అండ్ ఆల్ దట్. It still excites me till day, like as I saw it in the first day, because you learn every single thing, like every single new thing on an every new day basis. It's really nice. నేను చెప్పిన పదాలే మళ్ళీ వాడుతున్నట్టుంది, కానీ యాక్చువల్లీ చాలా బాగుంది. ఇట్స్ అ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈ ట్రావెలింగ్ ఒకటే తప్ప మిగతాదంతా ఇట్స్ టూ గుడ్. సో అలా మై ఆఫీస్ ఇస్ ఆల్మోస్ట్ క్లోజ్. కొద్దిగా దూరం ఉంది, కొద్దిగా టైం ల్యాబ్స్లో ఎంజాయ్ చేసేయండి. యా, సో వీఆర్ క్లోజ్ టు ది ఆఫీస్. సో బేసిక్గా ఇది ఆదిబట్ల అనమాట. మా ఆఫీస్ ఉండేదేమో ఆదిబట్లలో. నేనైతే లోపలిదాకైతే మళ్ళీ చెప్తున్నా, మరి లోపలిదాకైతే తీసుకెళ్ళలేను. సో బయట నుంచే ఇంకా క్లోజ్. సెలబ్రేషన్స్ అవి కూడా నేను తీస్తానో లేదు అంత ఐడియా లేదు, బట్ ఐల్ ట్రై, బికాజ్ ఇది హడావుడిలో ఉంటాం కదా. సో అది ఒకసారి ఇంకా గోప్రో తీసి ఈవినింగ్, ఒకవేళ నైట్ ఇంటికి వెళ్ళేటప్పుడు నేను బ్లాగ్ చేస్తే పెడతాను, లేకపోతే ఐల్ జస్ట్ టేక్ ఇట్ అవుట్. So yeah, stay tuned for it and don't forget to like, share and subscribe. అసలు యాక్చువల్లీ ఇక్కడ గోప్రో పెట్టే మౌంట్ ఒకటి ఉండేది, అది నేను ఇంట్లో పెట్టేసి వచ్చా. ఎందుకులే మళ్ళీ చూస్తే అంటారు తిడతారు అన్నట్టుగా ఇంట్లో పెట్టేసి వచ్చా. And the craziest part is, ఇక్కడికి వస్తున్నప్పుడు ఎయిర్పోర్ట్ ఇస్ వెరీ క్లోజ్ బై. ఎయిర్పోర్ట్ ఇస్ లైక్ 10 minutes ఆఫీస్ నుంచి, జస్ట్ 10 minutes. సో ఇట్ ఈస్ వెరీ క్లోజ్ బై. అండ్ ఇంకా దాని ఏమంటారు, ఫ్లైట్స్ అయితే ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. పైన చూస్తే నీకు ఎప్పుడు చూసినా ఏదో ఫ్లైట్ కనబడుతూనే ఉంటుంది. దట్ ఈస్ ప్రిటీ ఆసమ్. ఐ లవ్ దిస్ క్యానపీ. ఇది ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఉండాల్సింది, ప్రాబ్లమ్ మీకు కనబడుతుండొచ్చు. యా, సో 2 sides మొత్తం ట్రీస్ అండ్ ఫుల్ yellow ఫ్లవర్స్. కొన్నిసార్లు అయితే ఇంకా లైక్ ఫుల్ ఆన్ yellow ఫుల్ మొత్తం ఉంటుంది. ఇప్పుడైతే కొద్దిగా ఉంది, కానీ కొన్నిసార్లు అయితే ఫుల్ ఉంటుంది. అండ్ యా, I've come to the office. నేను లోపల దాకా అయితే తీసుకెళ్ళాను.
So can you see that special economic zone board? I don't know if you can see this. కనబడుతుందా? So అది SEZ zone అనమాట. So I'll be turning off the camera here and I'll be taking it inside. So don't forget to like, share and subscribe. Yeah. మామ మీరు కనిపించట్లేదు ఇక్కడ. ఈ సబ్స్క్రైబర్స్ చూడడానికి ఫోన్ నెంబర్ ఉంటే నాది డ్రైవర్ కింద అడిగింది వినిపిస్తుంది ఏంటి వినిపిస్తుంది. ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 బైకర్ చాలా రైడర్ మందులంటే ఏం అలవాట్లేదు మంచి వాళ్ళు అబ్బాయి మంచి వాళ్ళు మనకి ఫిట్ అవుతుంది. కాటన్ 4K కాటన్ 4K కాదు 5.3K ఇది సరిపోయింది పెట్టు సైడ్కి పెడతాం పెట్టి వద్దు వాటిలో ఉన్నాయి మళ్ళీ దాంట్లో పడుతుంది అని సైడ్కి ఇలా పెడతాం సరేనా ఆయన ఇగో అబ్బాయి మంచి వాళ్ళు అసలుకే 5K దిస్ ఇస్ ఆకాష్ దిస్ ఇస్ స్మార్ట్ బై దినేష్ ఈయన ఈ అబ్బాయి బాలుడు మంచి బాలుడు ఇంకోటి తీసుకున్నాం అన్నీ వద్దు అది స్ప్రే ఫైర్ కాదు అమ్మతో ఎన్నండి అంటే ఇప్పుడు ఇది వేస్తే నేను ఎట్లా ఏదో ఓడిపోతుంది అట్టి పోతుంది ఏం ఇలాంటి తీసుకుంటాం మళ్ళీ స్టార్ట్ ఫస్ట్ అంటే ఏంటి ఇప్పుడు స్ప్రే కోసం మళ్ళీ లేదు చంద్రముఖి బయటకు వచ్చింది వద్దులే ఇప్పుడు నేను హెల్మెట్ వేసుకోవాలి పర్లేదు ఇంటికి వెళ్ళి స్నానం అంటే కేక్ మీద పడుతుంది యాక్చువల్గా ఫేస్ మీద పట్టాలనుకున్నా నువ్వు చేయడం మరి ఎట్లా వద్దు ఇక అది వేరే అనుకున్నాను ఇగో ఆగు నిమిషం ఆగు తొందరగా పడకు అందుకే అన్ని వాటర్ ప్రూఫ్ అసలు ఏమి కక్షలా పట్టారు నేను ఆపుతారేమో అనుకుంటా నాకు వెజ్ పెట్టిస్తావా నాకు వెజ్ పెట్టిస్తావా చాలని ఇక్కడ బ్రో కమాన్ ఆకాష్ పర్ఫార్మెన్స్ ఈయన కూడా పెళ్లి సంబంధాలు తొందరలో మాకు కంపెనీ ఏరియాలోనే కేక్ పూసారు వీళ్ళంతా కలిసి అందుకే అవునా సాయం చూపించాలి కానీ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సాయం థ్యాంక్ యూ సో మచ్ అనే రండి మా యొక్క పెద్ద దిక్కులు తీసాను అటు పోతానేమో అటు వెళ్ళాడు మేడం అరే అట్లీస్ట్ ఫోటోలో దిబ్బంటారా వెళ్ళడం అయిపోయిందిగా మీరు వెళ్ళండి ఎందుకంటే యాక్చువల్గా నేను కనిపించలేదు సైడ్ మనోడి దగ్గర ఏమో నాకు అన్ని ఫుల్ వైడ్ యాంగిల్ వస్తాను నేను పెట్టాలి నేను పెడతాను మీరు దాని థ్యాంక్ యూ సో మచ్ అన్న ఒక నిమిషం అన్నయ్య ఈ ఫోటోలో ఫోటో దిగుతున్నాను అది నేను దానిలో స్నాప్ తీసేస్తా దాంట్లోనా అట్లా కొట్టినాం అనుకో ఏమైందంటే ఫోటో షేక్ అవుతుంది మరి నా పడతలేదు కదా నేను పట్టుకుంటుంది అది పోయింది అది అంతేనంట నేను కూడా అలా అది వస్తుంది థ్యాంక్ యూ డాడీ చేయొచ్చు కదా అవసరం వాళ్ళు బయట అపార్ట్మెంట్ ఫ్లాట్
ఇక్కడ ఒక పోజ్ ఇవ్వండి జస్ట్ ఇవ్వండి. గడ్డలో చేయొచ్చు ఎస్టిమేషన్. అనుకుంటాను మరి. ఇక్కడ ఆగండి. ఇక్కడ చూడు, ఇక్కడ కూడా చూడు. అంటే 177 డిగ్రీస్ ఇవ్వదు. ఇలా అంటే బైకింగ్ కోసం వైడ్ యాంగిల్ కావాలి కదా అని అప్పుడు ఆ సినిమా బాగుంది కదా ఐరిష్ కాఫీ ఐస్ క్రీమ్ ఇంకా చాలా బాగుంది. బాగుంది. థ్యాంక్ యూ. ఏం కదా కేక్ లైక్ కేక్ మీద పడి 엄마 있어요. 네. అందుకే నువ్వు బాగా పద్ధతిగా ప్లాన్ చేసి లేకపోతే ఇష్టం. అదే నాకు సంబంధం లేదు అది. అది ఈవెన్ కేక్ వేస్ట్ అవుతాను. థ్యాంక్ యూ. తీసుకుని కొట్టాడు కొట్టుడు. కేక్ ఉంది కదా. టైమింగ్ చూసి కొట్టిండు. వెళ్ళు. అదే ఆబ్వియస్ ఉంది. మీరు అలా పెట్టండి, అలా స్మైల్ చేసి ఒక్కసారి ఆనందిస్తున్నాను. అంటే దానిలో ఫోటో తీయచ్చు. ఇప్పుడు ఒకసారి ఫోటో స్టార్టింగ్ ఏమైంది పేపింగ్. చెప్పు. It's great. Tata Advanced Systems Defense and Aerospace లో I've been interning for 2 months. నా చేతులు కట్టు. This is all my finance team. మా అందరికి ఇదంతా ఫైనాన్స్ టీమ్. మా అందరి హెడ్ మా హెచ్ఓడి మా మేనేజర్, మా హెచ్ఓడి అసిస్టెంట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ అందరూ ఇంకా ఫైనాన్స్ టీమ్. సీనియర్ ఇంటర్న్. అసలు అన్నిటికంటే నాకు క్రేజీ థింగ్ ఏంటంటే నేను మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటర్న్, వీళ్ళంతా ఫైనాన్స్. ఏమో మీరందరూ అయిపోయిందా? రైట్ చలో. సో అందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ₹1 కట్టిన మాత్రం మర్చిపోవద్దు.